నిన్న మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాయి. కానీ మహిళల ప్రాతినిధ్యం అన్ని రాజకీయ పార్టీలు మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, మహిళలకు అవకాశాలు రావాలి, మహిళలు అన్ని 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 రంగాల్లో ముందుండాలి. ఈ కామన్ డైలాగులు ఇవన్నీ మహిళా దినోత్సవం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టేటువంటి కామన్ డైలాగులు. ఆచరణ మాత్రం ఈ పార్టీలు కానీ ఈ నాయకత్వం కానీ చేయదు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైంది, అది పార్లమెంట్లో పాస్ అయింది. 2026 తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది అనేటువంటి చర్చ జరిగింది. మరి 2026 తర్వాత కులగణన లెక్కలు అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్ లెక్కలు బయటకు వస్తుండొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మహిళలకైతే రిజర్వేషన్ లేదు. సో కోర్టులు కూడా పదే పదే చెప్తా ఉన్నాయి, మహిళల్ని గౌరవించాలి, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలి, వారి జనాభా దామాష ప్రకారం వాళ్లకు కేటాయింపులు ఉండాలనేటువంటి మాట చాలా కోర్టులు సుప్రీంకోర్టు అయితే ఇక చాలా సందర్భాల్లో చెప్పింది ఈ మాట. దేశంలో మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కానీ, భద్రత కానీ, ఉపాధి కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో అనేక కేసుల్లో చెప్పింది. మరి ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మహిళలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది? ఇది చాలా చాలా విచిత్రమైనటువంటి లెక్కలు ఉంటాయి. ఇవి సాధారణంగానే ఏదో హరికథ చెప్పేటువంటి అయ్యగారు ఏం చేస్తారట అంటే ఊళ్ళెవల్ని ఉల్లిగడ్డ తినొద్దని చెప్తారట. అయితే ఈ అయ్యగారు భార్య కూడా ఉల్లిగడ్డ వండకుండా ఉల్లిగడ్డ వేయకుండా కూర వండుతుందట. ఇలా ఉల్లిగడ్డ ఏదే అని అంటే మీరే తినొద్దు అన్నారు కదా అంటే నేను తినొద్దు అన్నది మంచిని కానీ మనని కాదు కదనే అని చెప్పి చెప్తాడట. సేమ్ అట్లే ఉంది సుప్రీంకోర్టు కథ కూడా. ఇవాళ సుప్రీంకోర్టులో భారత అత్యున్నత న్యాయస్థానం ఇది. సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మొత్తం జడ్జెస్ ఎంతమంది అంటే ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్తో కలిపి 34 మంది ఉంటారు. 34 మంది జడ్జిలు ఉంటారు ఇందులో. ఈ సుప్రీంకోర్టు పదే పదే న్యాయస్థానము మహిళల గురించి, మహిళా సంక్షేమం, మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత ఇవన్నీ చెప్తుంటారు కదా తీర్పులు ఇచ్చి. ఈ సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా జడ్జిలు ఉన్నారంటే ఒక వేకెంట్ ఉంది, 32 మంది ఏమో పురుషులు, ఒక్క ఆమె మహిళ. ఇది సుప్రీంకోర్టు కథ. సుప్రీంకోర్టులోనే మహిళలకు సమాన వాటా లేదు, సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం లేదు, సుప్రీంకోర్టు న్యాయస్థానంలోనే మహిళలకు రావాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు. ఈ సుప్రీంకోర్టు వివిధ సంస్థల మీద చెప్తూ ఉంటుంది మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సుప్రీంకోర్టుని ఎవరు అడగాలి? మరి సుప్రీంకోర్టులో 34 మంది ఉంటే కనీసం 10 మంది మహిళా జడ్జీలు ఉండాలి. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ, పురుష న్యాయమూర్తులందరూ మహిళా దినోత్సవం చేసుకున్నారు. నిన్న చేసి మహిళలకు సంబంధించిన సాధికారత పైన మాట్లాడారు. విచిత్రం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానంలోనే మహిళలకు వాటా లేదు. ఇక పార్లమెంట్ సంగతి మీ అందరికీ ఎరికే. సరే, భవిష్యత్తులో అది మహిళా రిజర్వేషన్ రూపంలో రాబోతూ ఉంది. ఆ మహిళా రిజర్వేషన్లో బీసీలకు రిజర్వేషన్ లేదు, అది వేరే అంశం. కానీ ఈ సుప్రీంకోర్టులోనే మహిళా జడ్జీలు లేకపోతే ఇక ఈమె జస్ట్ నాగరత్న గారు నాకు తెలిసి 2028 అట్లా రిటైర్మెంట్ ఉన్నట్టుంది. ఈమె మొదటి భారత మహిళా న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రధాన న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఈమెకు ఉంది, ఈమె సీనియారిటీ ప్రకారం. ఈమె ఇప్పుడు ఉన్నట్టు ఈమె ఎవరు ఉన్న ఒక ఆమె ఎవరంటే బివి నాగరత్న. మన హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ చేసిపోయాడు బివి నాగరత్న అని చెప్పి ఈ ఒక్క ఆమెనే మహిళ ఇప్పుడు సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి. ఇంకా మిగతా వాళ్ళంతా మగోళ్ళే. ఈమె కూడా ఎట్లొచ్చిందంటే వీళ్ళ నాయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. వీళ్ళ నాయన ఈశ్వరైన ఏదో ఉంది ఆయన పేరు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిండు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈమెకు వచ్చింది, కానీ లేకపోతే ఈమెకు కూడా రాదు. ఇక కొలీజియం మీ అందరికీ తెలుసు.
ఇందులో ఉండేటువంటి ఈ జడ్జీలు అందరూ ఉన్నారా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళ తండ్రులో వీళ్ళ తాతలో ఎవరో జడ్జీలు ఉంటారు, వాళ్ళ పరంపరలో కొంచెం ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పోస్ట్ లెక్క మారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్ లాగా ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన సెలక్షన్ కూడా ఒకటి పెట్టాలి కదా, పెడితే అప్పుడు ఒరిజినల్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సరే, ఈ కొలీజియం భర్తీ చేస్తుంది. కొలీజియం భర్తీ చేసే కారణం మహిళా న్యాయమూర్తులు ఉన్నారా? పోని లేరే, ఒక్క ఆమె ఉన్నది, ఆమె సెలవు పెడితే కథం. ఇక 1989 అనుకుంటా, 1989లో మొదటి మహిళా జడ్జి సుప్రీంకోర్టులో ఫాతిమా అని ఒక ఆమె, ఈమె సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా ఉంది. వీళ్ళ శకం స్టార్ట్ అయింది 89 కానించి అనుకుంటా. ఈ 89 నుంచి ఈడికని వచ్చేసరికి మళ్ళా ఆ ఒక్క ఆమెనే. మరి సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం జరగకపోతే ఈ న్యాయస్థానం ఇంకా ఏ వ్యవస్థను ఆదేశిస్తుంది? అయ్యగారు ఉల్లిగడ్డ కథ చెప్పినట్టే కదా ఇది కూడా, మీరు పాటించాలి కానీ మేము పాటించమనేటువంటి విధానమే ఉంది కదా. సుప్రీంకోర్టులో కాదు, హైకోర్టులలో కింది న్యాయస్థానాల్లో కూడా 33% కింది న్యాయస్థానాల్లో 33% రిజర్వేషన్ ఏదో మహిళా కోట జరుగుతూ ఉంది. కానీ హైకోర్టు సుప్రీంకోర్టులలో 33% జడ్జి పోస్టులు మహిళలకు ఎందుకు ఉండకూడదు? ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ కావాలి కదా. న్యాయం అనేటువంటి పదానికి ఒక ప్రతిరూపంగా నిలిచినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గరనే నుంచే స్టార్ట్ కావాలి కదా. మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలకు సంబంధించినటువంటి వాటా సమానత్వం అనేది కోర్టుల దగ్గర నుంచే స్టార్ట్ కావాలి కదా. కోర్టుల కానే దిక్కు దివానం లేదు కదా. మరి మన తాన ఈ కోర్టులు ఇంకా వేరే సంస్థలను ఆదేశించడానికి ఏమైనా నైతిక హక్కు ఉంటుందా ఈ కోర్టులకు? ఈ కొలీజియం వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మందికి చెప్తా ఉన్నాం నీతులు బాగానే ఉన్నాయి కానీ మన సంగతి ఏందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రాజకీయ నాయకులంతా మీకు ఎరికే, దేశ సంచారాలు ఎంతనో రాజకీయ నాయకులం గంత. ప్రసంగాలు, స్పీచులు, ఆచరణలు మాత్రం ఏముండవు, మీ అందరికీ తెలిసిందే. ఈ రకంగా మహిళా దినోత్సవం గురించి నిన్న సుప్రీంకోర్టులో పురుష న్యాయమూర్తులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. అది ఘనంగా చేసుకున్న దాంట్లో పాపం బివి నాగరత్న గారు ఒకరే, ఈ 33 మంది ఆమెను గౌరవించుకోవాలి. కానీ కనీసం 10 మంది అన్నా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఇది పురుషాధిక్య న్యాయస్థానం అయిపోయింది, పురుషాధిక్య న్యాయ వ్యవస్థగా మారిపోయింది మన దేశంలో. కాబట్టి ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం. మహిళా సాధికారత ఎప్పుడు వస్తుందని న్యాయస్థానం నుంచి మొదలై కింద గ్రామ సచివాలయం దాకా, న్యాయస్థానం టు గ్రామ సచివాలయం దాకా మహిళలకు వారి జనాభా దామాషా ప్రకారం ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు నిజంగా ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినటువంటి ఈ రోజుల్లో కూడా మహిళలకు సమాన వాటా లేనటువంటి దుస్థితి. పైగా మన రాష్ట్రపతి గారు మహిళ, రెండో మహిళ. ఫస్ట్ ప్రతిభా పాటిల్ ఉండే అనుకుంటా, ఆమెనే కదా, ప్రతిభా పాటిల్ ఈ ఉండే కదా, ప్రతిభా పాటిల్ అనుకుంటా, రాష్ట్రపతిగా ఉండే. ఆమె తర్వాత ముర్ము గారు 2 సార్లు వీళ్ళయ్యారు గంతేగా. ఈ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఒక్కరే మహిళ. ఇక మీ అందరికీ తెలుసు, గీడ ఉంటే జయలలిత మహిళా ముఖ్యమంత్రి ఉంటుండే, ఆడ మమతా బెనర్జీ, ఆ తర్వాత అటు వసుంధరా రాజే, అక్కడ మాయావతి, ఇట్లా కొంతమంది మాత్రమే తప్ప కానీ ఎక్కడ కూడా వీళ్ళు రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి శక్తులుగా చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయి మహిళలకి. సో మహిళల బతుకులు మారాలన్నా, మహిళలు నిజంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా మహిళల చేతికి కూడా అధికారం ఉండాలి. మహిళలు కూడా నిర్ణాయక శక్తిగా ఉన్నప్పుడే వాళ్ళకి సాధ్యమవుతుంది. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళల గురించి మనం ఎంతైనా డైలాగులు కొట్టుకోవచ్చు, కానీ ఆచరణలో నిజంగా ప్రజలంతా సమానమే, లింగభేదం లేకుండా అందరు సమానమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇది మారుతుంది. ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే విద్యుత్. ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూస్తే, ఒకప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలలో, సరే ఇప్పుడంటే అంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం, కానీ ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే చక్కెర అయిపోయింది అనుకో, గిలాసా తీసుకొని పక్కింటి ఆమె దగ్గర పోతాం. గిలాస్ ఎందుకు ఇంత గిలాస్ తీసుకొని ఎందుకంటే
ఆ గిలాసుతోనే ఆమె దగ్గర అడుకొచ్చి అదే కొలత గిలాసుతోని మళ్ళీ ఆమె పోయడం చక్కెర. వస్తు మార్పిడి కూడా కాదు, నువ్వు ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువు. నూనె అయిపోతే కూడా ఓ ఈ చిన్న మూత టానిక్ సీసన్ నిండా నూనె తెచ్చుకొని మళ్ళీ నూనె వాపస్ ఇవ్వడం. ఏది బియ్యం ఉంటే బియ్యం వాపస్ ఇవ్వడం. అట్లా అడుక్కొచ్చుకునేది పక్కింట్లో పొంటి. ఇక జంత కూర ఉంటే అవ్వ అని చెప్పి అది కూర అది మాపి అది పెద్దగా లెక్కలోకి రాదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే విద్యుత్ కూడా అప్పడుక్కొచ్చుకొని మళ్ళీ అదే విద్యుత్తును తిరిగి ఇచ్చేటువంటి సిస్టమ్ వచ్చిందయా. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ కన్జంప్షన్ ఉండదు. తెలంగాణ ప్రాంతంలో 18,000 మెగావాట్లు ఇప్పటికి కన్జంప్షన్ వాడతాం, హై రికార్డ్ అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ దగ్గర షార్టప్కు పోతారట. షార్టప్కు పోయి విద్యుత్ అడుక్కొచ్చుకొని 5% ఎక్కువ యూనిట్లను మళ్ళీ వాళ్ళకి సరఫరా చేయాలి. అసలు వడ్డీ కూడా యూనిట్ల రూపంలోనే, విద్యుత్ యూనిట్ల రూపంలోనే మళ్ళీ అప్పగించేటువంటి కార్యక్రమం. సో ఇట్లా విద్యుత్తు అదలు బదలు తెచ్చుకుంటారు అని అనుకోరు కాదు. ఇక గతంలో అయితే కొనుక్కొచ్చుకుంటూ అక్కర లేకున్నా ఛత్తీస్గఢ్ దగ్గర కొనుక్కొచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అవి అట్లా ఉండగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఇది. ఇక ఇంకొకటి క్రికెట్ T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ని నిన్న దాదాపు ఒక 80 కోట్ల మంది హాట్స్టార్లో చూసి 80 కోట్ల మంది హాట్స్టార్లో చూసారు. బాగా అర్థం చేసుకోండి, 80 కోట్ల మంది. దాదాపు క్రికెట్ స్టార్ట్ అయిన నుంచి 2-3-4 గంటలు ఉంటుందా, 4 గంటలు ఉంటుందా, ఈజీగా ఉంటుంది. 4 గంటల సేపు 80 కోట్ల మంది పనులు వదిలిపెట్టి టీవీల ముంగట సెల్ ఫోన్ల ముంగట కూర్చున్నారు. 80 కోట్ల మంది. ఈ 80 కోట్ల మంది గనక ఇండియా గెలవాలి, భారత్ ఫైనల్లో విజయం సాధించాలి అని ఉత్కంఠగా ఫోన్ ముంగట భావోద్రేగానికి లోనయ్యేటువంటి సీన్లు అనేకం ఉన్నాయి కదా. ఇదే 80 కోట్ల మంది ఈ దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, కరప్షన్ పోవాలని 4 గంటలు కాదు 4 నిమిషాలు ఆలోచిస్తే ఈ దేశం మారిపోతుంది. 4 నిమిషాలు. ఓటేసేటువంటి సమయంలో 4 నిమిషాలు కనుక ఈ క్రికెట్ మీద 4 గంటలు పెట్టిన ఆలోచనలో 4 నిమిషాలు దీనిపైన పెడితే, ఓటింగ్ సిస్టమ్ పైన పెడితే ఈ దేశం తలరాత మారిపోతుంది ఒక్క దెబ్బకు. 4 నిమిషాలు. ఇక టెస్ట్ మ్యాచ్ అయితే 5-6 రోజులు చూసేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు అది వేరే బ్యాచ్. 5 రోజులు అది వేరే బ్యాచ్ ఉంటుంది. సరే, క్రికెటు అందరికీ అభిమానమైనటువంటి ఆట. ఒక ప్రేక్షకుడుగా చూస్తాం, స్కోర్ ఎంత అయిందో చూస్తాం, దాని కథ ఏందో విని వదిలేస్తాం. ఇంకా అదే జీవితంగా చూసేటువంటి పరిస్థితులు ఏవైతే అంత పైకెక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ క్రికెట్ చూసేటువంటి సోదరులకు అభిమానులకు చెప్తా ఉన్నా, ఇందులో ఈ 4 గంటలలో 1% కేవలం 1% నువ్వు రాజకీయాల గురించి, అద్భుతమైన రాజకీయాల గురించి ఆలోచిస్తే నీ జీవితం మారిపోతుంది. క్రికెట్ గురించి వార్తగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. T20 వరల్డ్ కప్ను 3వ ఇండియా కైవసం చేసుకుంది. నిన్న విజేత అయినటువంటి భారత్ వరుసగా 2వ కప్పు చేజిక్కించుకుంది. స్వదేశంలో T20 వరల్డ్ కప్ను నెగ్గినటువంటి మొదటి దేశంగా రికార్డులోకి ఎక్కింది. మొత్తం నిన్నటి ఆటను, పత్రికలు రాసినటువంటి కథనాలని అన్నిటిని పరిశీలిస్తే నిజంగా ఈ T20 వరల్డ్ కప్ చాలామంది ప్రేక్షకులు, నేను కూడా ప్రేక్షకుడిగా నేను చెప్తా ఉన్నా, ఈ వరల్డ్ కప్ ఇండియాకు రావడానికి అసలైన ఆటగాడు ఎవరు, కారణం ఎవరు? ఒకసారి పోల్లో చూద్దాం. అది పోల్ పెట్టుకుందాం. కప్పు రావడానికి కారకుడైన ఆటగాడు. అరే ఏంది ఇది వస్తలేదు.
చేసి పెట్టు చేసి పెట్టు. అది టైపింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకెవరో అమిత్ షా గారు కారణం అని పెట్టిండు చూడు. T20 వరల్డ్ కప్ ఎట్లొచ్చి ఎవరి కారణంగా వచ్చిందంటే అమిత్ షా వల్ల వచ్చిందట. టీం అందరూ కష్టపడితే వచ్చింది. సంజు శాంసన్ అమిత్ షా సన్ వల్ల వచ్చింది. విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్స్ మొత్తం మరియు 30,000 మందిని ధర్నా చేస్తున్నామంట. మా ధర్నా బాధలు కవర్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, సంజు శాంసన్. సంజు శాంసన్కి తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. బూమ్రాకు ఎవరు లేరు, చనిపోయారు. బూమ్రాకు కూడా ఆప్షన్స్. సంజు శాంసన్ టీమిండియా టీం మొత్తం. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్. ఈయన ఉన్నాడు కదా రవీందర్ జడేజా, వాళ్ళ నాయన సెక్యూరిటీ గార్డు. ఇట్లా టీమిండియా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కసారి మర్రేసి చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో ఈ ఆట కోసం కష్టపడరో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు వచ్చారు. మోదీ బీజేపీ వల్ల వచ్చింది, ఇషాంత్ కిషన్ బుమ్రా వల్ల వచ్చింది. సో అందులో ఒకసారి మీ పోల్లో చెప్పండి. టీం మొత్తం కష్టపడితేనే వచ్చింది. T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసన్, టీమిండియా. ఈ ఇద్దరిలో ఎవరైనా మీ ఒపీనియన్ ఏంది? మీరు ఒపీనియన్ పోల్ చేయండి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏందో చూద్దాం. అంటే దీని తర్వాత మళ్ళీ ఒక మ్యాటర్ ఉంది దానికోసం. అయితే T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసనా, టీమిండియానా? ఇంకెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అది ఇంకెవరన్నా అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకెవరన్నా వేరే వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. మ్యాచ్ గెలిపించాడు ముఖ్యంగా సంజు శాంసన్, బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అని చెప్పి లలిత్ మోడీ అని చెప్పి రాజేష్ దువా చెప్తా ఉన్నాడు. సో ఈ దీంట్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ ఒకవేళ సంజు శాంసన్కి మొదట కొన్ని మ్యాచ్లు అతనికి ఛాన్స్ ఇయ్యలేదు. ఎందుకంటే ఈయన పేరేంది అభిషేక్ శర్మ, ఆ తర్వాత రింకు సింగ్ పైన ఆశలు పెట్టుకురు. రింకు సింగ్ తన పర్ఫార్మెన్స్ అంతగా చూపించలేకపోయింది. దానికి ఆయన కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ అభిషేక్ శర్మని టీమిండియా భారంగా మోసుకుంటూ వచ్చింది. ఆఖరికి ఫైనల్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ ఏదో చేసినట్టుండు. అంతకంటే ముందు జింబాబ్వే తోటి ఒక హాఫ్ సెంచరీ చేసినట్టుండు. రెండిటికి ఇక్కడ అభిషేక్ శర్మ కాకుండా సంజు శాంసనే 3 వరుసగా ఆల్అవుట్ డక్అవుట్లు అయితే 4వ దాంట్లో ఇద్దరు అవకాశం. క్రికెట్ కూడా కులాలతోటే ముడిపడి ఉంది, కులాల చుట్టే తిరుగుతూ ఉంది క్రికెట్ కూడా. ఈ రోజు కదా, ఆ రోజు నుంచి కూడా అదే తిరుగుతుంది. సెలక్షన్లో మొత్తం కథ. సో వాస్తవానికి భారత ప్రభుత్వం, భారత ప్రజలమైన మనం ఏమనుకుంటాం, ఈ జట్టు ఉంది కదా టీమిండియా జట్టు, ఈ జట్టు భారత ప్రభుత్వాన్ని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ప్రైవేట్ సంస్థ. BCCI అనేది ప్రైవేట్ బోర్డు, అది ప్రైవేట్ బోర్డు. వాళ్ళు దేశానికి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, వాళ్ళు కూడా అట్టే చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ వ్యాపారం వాళ్ళకి, ఎవరి వ్యాపారం వాళ్ళదే. గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్లో గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. ఆర్టిజన్ల బాధ అది. టీమిండియా ఎంత కలిసికట్టుగా ఉన్నా సంజు శాంసన్ కనుక ఆ మ్యాచ్ ఆడకపోయినుంటే అసలు టీమిండియా ఇక్కడ దాకా ఎందుకు వచ్చు, అక్కడనే ఎగిరిపోయేది. సో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయి
కొన్ని మ్యాచ్లకు సంబంధించి కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి, కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి. కానీ అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ దశ ఉంది. అందులో మ్యాచ్ ఓడిపోయినా పెద్ద పర్వాలేదు, 2 మ్యాచ్లు ఓడిపోయినా పెద్ద పర్వాలేదు. కానీ అసలైనటువంటి సూపర్ 8లోకి వచ్చేసరికి సూపర్ 8 నుంచి నువ్వు సెమీస్కు క్వాలిఫై కావడం కోసం జరిగిన కీలక మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిండు. ఎవరు కారణం అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. సంజు శాంసన్ కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్తా ఉన్నారు. సరే, ఇది అందరికీ సంబంధించినటువంటి గెలుపుగా భావించవచ్చు. సంజు శాంసన్కి కొద్దిగా ఎక్కువ క్రెడిట్ ఈ వరల్డ్ కప్లో దక్కుతుంది. నెక్స్ట్ బూమ్రాకి దక్కుతుంది. బూమ్రా కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ కనుక మొన్న వేయకపోయిన ఉంటే ఇంకా మొన్న ఇంగ్లాండ్ ఫైనల్ పోతుండే, ఆ పరిస్థితి ఉంటుండే. సో టీం అందరి కృషి ఉన్నది. ఒక్క క్రికెట్లోనే కాదు ఒక నిజ జీవితంలో కూడా చూసుకోండి. ప్రజలందరూ సమిష్టిగా ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో చోట ప్రజలు గెలుస్తారు. ఒక 80 కోట్ల మంది ప్రజలు అంటే 80 కోట్ల మంది ప్రజలంటే అమెరికా 35 కోట్ల జనాభా, దాదాపు సగం ప్రపంచం. ఇంకా చిన్న చిన్న దేశాలు తీసుకుంటే చైనా, ఇండోనేషియా వీటిని పక్కకు పెడితే మొత్తం ప్రపంచంలో 8,25,00,000 మంది జనం ఉంటే అందులో 10% పీపుల్, 10% జనాభా, మొత్తం ఈ భూమి మీద ఉన్న 10% జనాభా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసింది ఓన్లీ హాట్‌స్టార్లోనే. ఇంకా వేరే దేంట్లో వస్తా ఓన్లీ హాట్‌స్టార్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 10% చూసిరు రాత్రి. 10% చూడడం అంటే ఏందన్నట్టు? ఈ ప్రపంచం గురించి 10% పబ్లిక్ ఆలోచన చేస్తే మొత్తం మారిపోతుంది ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. కానీ మేము క్రికెట్ గురించి ఆలోచిస్తాం, కానీ ఈ ప్రపంచం గురించి, ఈ గ్రామం గురించి, ఈ జాతుల గురించి, ఈ రాజకీయాల గురించి ఆలోచించము అనేటువంటి ధోరణిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మారాలి. ఏదైతే టెన్షన్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అన్ని గంటలకు టెన్షన్గా వచ్చి కూర్చురు కదా, ఓట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టెన్షన్గా అప్పుడే మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని పనిచేయండి. మారిపోతుంది దేశం, ఎందుకు మారిపోదు? సో ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి చూస్తూ ఉంటే. ఇక్కడ నేను పొద్దున ఈనాడు పేపర్లో చూస్తే ఇదేనా అనుకుంటా, ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుగా కరెంట్ అనేటువంటి వార్త చాలా విచిత్రంగా. గరిష్టంగా రోజుకు 3,000 మెగావాట్లు తెచ్చుకుంటారట. ఏప్రిల్ 20 నుంచి జూలై 10 వరకు తీసుకున్న కరెంటుకు అదనంగా మరో 5% విద్యుత్తును వడ్డీ కింద కలిపి తిరిగి ఇస్తామని డిస్కంలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఎంత బాగా షార్ట్ అప్పు లెక్క అంతే. కూటి గింజలు లేక షార్ట్ అప్పుకు పోతారు కదా, అవి ఆ షార్ట్ అప్పుకు పోయి ఇంకా దోషులు ఎక్కువ పోస్తా అన్నట్టుగా ఉందన్నట్టు ఈ దాని కథ. సో మొత్తానికి నిన్న భారతదేశం అంతా టీవీల ముంగట ఫోన్లు పట్టుకొని కూర్చుంది, కూర్చుంది. ఇంకా నిన్న బెట్టింగ్ల సంగతి మీ అందరికి తెలిసింది. ఎన్ని వేల కోట్ల బెట్టింగులు జరిగినాయో ఏం కథనో. 80 కోట్ల మంది ప్రజలు 4 గంటల పాటు ఎలాంటి పని చేయకుండా కూర్చున్నారు. ఈ 80 కోట్ల మంది 4 గంటల పాటు ఏదైనా పని చేస్తే ఈ దేశంలో ఉన్న పావం తప్పుపోతుండేనేమో. ఇట్లా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, కానీ ప్రజలకు వినోదం కూడా అవసరమే. సరే, ఏదేమైనప్పటికీ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక పత్రికలు చాలా అద్భుతాలు రాసుకొస్తాయి ఇదే అంశం మీద. మీరు తరించండి ఇక.